ఓకే. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి వీళ్ళ ముగ్గురిని పోలిస్తే మీరు అంటే ఆయనతో కూడా 10 సంవత్సరాలు పనిచేశారు. చంద్రబాబు నాయుడుతో కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఆ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ సహచరుడు, ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యారు. సార్ మీ ముగ్గురికి మధ్య తేడా ఏమైనా గమనించారా? నేను మొట్టమొదటిగానే చెప్పాను, ఓకే, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. అవును, కష్టజీవి. కష్టంలో నుంచి సుఖం కోరుకుంటాడు, కానీ సుఖం కోరుకుంటాడు, రిజల్ట్ కోరుకుంటాడు. ఇప్పుడు కూడా అలాగే కష్టపడుతున్నారు. అవును, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, 1 by 1 సక్సెస్ అవుతారు. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుడిగా కొంతవరకు మెరుగైన పాలన అందించడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆదాయం ఉన్నప్పుడు అభివృద్ధి చేయటం వేరు, అవును, ఆదాయం లేకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం వేరు. ఇది ఛాలెంజ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్ప్లస్ బడ్జెట్ 16,000 కోట్లు, ఇవాళ లోటు బడ్జెట్. దీన్ని అధిగమించి అభివృద్ధి చేయడం అనేది ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్. తెలంగాణ తాకట్టు పెట్టడానికి ఫారెన్ టూర్ వెళ్ళడం కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏది ప్రపంచ బ్యాంకుల దగ్గర. ఇక తాకట్టు పెట్టండి కొన్ని రాష్ట్రాలు అయితే ఎలక్ట్రిసిటీ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసులు, ప్రభుత్వ భూములు, సచివాలయాలు, పోలీస్ స్టేషన్లు కూడా తాకట్టును పెట్టారు అన్న విషయం మనం వింటా ఉన్నాం. ఓకే, అటువంటి పరిస్థితి అయితే ఏం లేదు కదా ఇక్కడ. లేనప్పుడు ఊహించుకొని అడ్వాన్స్గా ముందు కాళ్ళకు బంద వేయటం ఎందుకు అవసరమా? ఓకే, మంచి తెలివి ఉన్నది, మంచి రాజకీయవేత్తవి నువ్వు, నీకు ఒక విజన్ ఉంటే చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి ఒక గొప్ప ఆదర్శవంతుడిగా 10 ఏళ్ళు మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎంకరేజ్ చేయాలి. ఆదర్శవంతుడిగా సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలి తప్పించి ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, సో సార్ ఫైనల్గా మనం 2-3 క్వశ్చన్లతో ముగించేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు అంటే హైదరాబాదే కాకుండా రూరల్లో గత ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ తర్వాత అదేవిధంగా 10 లక్షల దళిత బంధు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, వీటి మీద కూడా ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు 5వ సంవత్సరంలో చేయాల్సినటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీ మొట్టమొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసాం. రేషన్ కార్డ్స్, డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధులు, వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. దీంతోపాటు ప్యారలల్గా గ్రామీణ అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. రింగ్ రోడ్డు మొత్తం పరిధిలో ఉన్నదాన్ని కూడా జిహెచ్ఎంసీగా చక్కటి కార్యక్రమం పెట్టారు. 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఒక విజన్తో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఫాస్ట్గా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆలోచనలు తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు గతంలో మాతో ఉన్నప్పుడు ఆయన గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసి ముందుకి తీసుకుపోతారు అంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు ఖచ్చితంగా. ఇప్పుడే కదా ఒక 40,000 ఉద్యోగాలు మాట్లాడుకుని వచ్చారు కదా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఐటీ మిత్రులతో మాట్లాడాను నేను. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఐటీ కంపెనీలు ఎక్కువ. 2 ఏళ్ల పాటు ఐటీ రంగం వెనకడుగు వేస్తుంది కానీ ముందడుగేసే పరిస్థితి ఉండదు. మీ ఏరియా కూడా మొత్తం కూడా ఐటీ హబ్గా మార్చే అవకాశం ఉందంట ఫ్యూచర్ ఉంది. 4 పక్కన తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతాం. ఐటీ రంగం వెనకడుగేస్తుంది కానీ ముందడుగేసే పరిస్థితి. 2 ఏళ్ళు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి. అనే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక 40,000 ఉద్యోగాలకి కంపెనీలను ఆకర్షించి వనరులు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, చక్కటి అవకాశాలు ఇస్తాం, మా దగ్గరికి రండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకొచ్చారంటే గొప్ప విషయం. క్రిటికల్ స్టేజ్. ఈ స్టేజ్లను అధిగమించి ముందుకు పోతాం ఖచ్చితంగా.
ఉద్యోగాలు రావటానికి అవకాశాలు ఎక్కువ. నేను ఇందాక ఒక మాట అన్నా, 29 రాష్ట్రాల ప్రజానికం హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం వలన మన రాష్ట్రంలో. ఇవాళ మీరు గచ్చిబౌలిలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ఏ రాష్ట్రం వాళ్ళు కావాలంటే ఆ రాష్ట్రం వాళ్ళు, విదేశస్తులు కావాలంటే విదేశస్తులు, నివాసం ఉండి ఉద్యోగాలు చక్కటి అవకాశాలతో ముందుకు వస్తాను. ఓకే.